నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే స్వర్ణ గారు. సార్, ప్రస్తుతం ఏపీలో కుదిపేస్తున్న అంశం కందుకూరులో ముగ్గురు పిల్లల హత్యకి సంబంధించి ఏమంటారు మీరు? కందుకూరులో రెండు వర్గాల మధ్య జరిగిన గొడవ. కొంతమంది చట్టాన్ని చేతిలో తీసుకొని ఒక అమాయకులైనటువంటి ముగ్గురిపైన దాడి చేయడం, అది కూడా పాశవికంగా దాడి చేయడం, దాంట్లో చనిపోవడం అనేది విషాదకరమైన అంశం. దురదృష్టవశాత్తు అది కులాలుగా గొడవకి దారి తీసే పరిస్థితి రావడం అనేది ఇంకొంచెం విషాదం. ఎందుకంటే కులం మతము అనేది చాలా సున్నితమైన అంశాలు. అవి రాజుకున్న లేదా అవి పెద్దదైన సమాజానికి చాలా ప్రమాదకరం. దానికి రాజకీయాలు కూడా తోడైనా అంటే మరింత విషాదకర పరిస్థితులు వస్తే చేదాటిపోయే అవకాశం ఉంటుంది. అందుకని కందుకూరు ఘటనలో దోషుల్ని పట్ల కఠినంగా ప్రభుత్వం చర్య తీసుకోవడం, ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ గురవ్వకుండా ఉండడం, ఎలాంటి అవకాశాలు లేకుండా దీన్ని సర్దుమణిగేలా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చనిపోయిన వ్యక్తులు ఒక సామాజిక వర్గానికి చెంది ఉండడం, లేదా వారిని చంపడానికి కారణమైన వాళ్ళు ఇంకో సామాజిక వర్గానికి చెంది ఉండడం, దానికి ఒక్కొక్క రాజకీయ పార్టీ సంబంధించినట్టుగా ముద్రపడడం అనేది ఇక్కడ సున్నితమైన అంశం కాస్త ప్రమాదంగా మారుతా ఉంది. దీన్ని ప్రారంభంలోనే విజ్ఞత కలిగిన ప్రభుత్వాలు, వ్యక్తులు, నాయకత్వం కట్ చేయాలి. అది ప్రజల్లోకి వెళ్ళిపోయి అది వేరే అంశంగా మారిపోతే అది సమాజానికి మంచిది కాదు. ఇప్పుడు సరైన చర్యలు సరైన సమయంలో తీసుకోకపోతే అది కులము, పార్టీలు ఇట్లా పెంచుకుంటా పోతాయి. కాబట్టి ఇన్ టైంలో సత్వరం న్యాయం, సత్వర చర్యలు జరిగిందనుకోండి, సద్దుమణుతుంది, బాధితులకు న్యాయం జరుగుతుంది, తప్పుడు స్వభావం కలిగిన శిక్షకు గురవుతారు. అది లేట్ అయ్యేసరికి దానికి వేరే రూపాలు దారితీస్తూ ఉంటుంది. కందుకూరు ఘటనలో కూడా లేట్ కాకూడదు, కఠినంగా వ్యవహరించాలి, సీరియస్గా చర్యలు తీసుకోవాల్సిన బాధితులకి న్యాయం చేయాలి. నిజం ఎవరైతే బాధ్యులు ఉంటారో వాళ్ళపైన చర్యలు తీసుకునే కేసులు నమోదు చేయడం, యాక్షన్లోకి వెళ్ళడం లాంటివి చేయాలి. అదే కందుకూరులో ఎందుకో ఈ చర్యల విషయంలో కొంత ఆలస్యంగా నడుస్తున్నట్టుంది. అందువల్ల ఏమవుతుందంటే వివాదం అవుతుంది. చనిపోయిన సంబంధించిన వ్యక్తులు కాపు సామాజిక వర్గానికి చెంది ఉండడం, వాళ్ళు జనసేన పార్టీకి సంబంధించి మేము పవన్ కళ్యాణ్ గారిని మాకు న్యాయం చేయాలని చెప్పి అడగడం, ఇవన్నీ ఒకదానికి ముడిపడి ఉంటుంది. కాబట్టి ఈ పరిస్థితికి రాకుండా ఉండాలంటే పాలకులు చాలా సీరియస్ గా దీనిపైన యాక్షన్ లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. వెళ్తేనే ఇది ఒక పరిష్కారం లభిస్తుంది. సార్, ఇప్పుడు రాకుండా ఉండడం గురించి మనం మాట్లాడుతున్నాం, కానీ ఇక్కడ పిల్లల హత్యకి సంబంధించి సామాజిక వర్గం డామినేట్ చేస్తుంది. వాళ్ళు ఆ సామాజిక వర్గం వారు కావడం వల్లనే వీళ్ళు వాళ్ళపై ఇటువంటి అఘాయిత్యానికి పాల్పడ్డారు అని చాలా గట్టిగా వినిపిస్తున్న మాట. నిజమయ్యే అవకాశం ఉందా? అంటే ఇక్కడ కులం అనేది ముందుకొస్తుంది, అది నిజమేనా? నిజానికి రెండు కులాలకు సంబంధించిన వ్యక్తుల మధ్య జరిగినటువంటి అంశం. అయితే అది కులాల సమస్య కాదు, వ్యక్తుల సమస్య. కానీ అయితే ఏమవుతుంది, నేను ముందు ప్రస్తావించినట్టు స్పాంటేనియస్ డెసిషన్స్ లేకపోతే ఈ దురాఘాతానికి బలి అయిపోయిన వ్యక్తిది ఏ కులం, బలి చేసింది ఏ కులం, వాళ్ళకి అధికారులు ఉండడానికి ఏ సంబంధం, ఇట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. స్పాంటేనియస్ డెసిషన్స్ ఉంది అనుకోండి, అప్పుడు ఏమేం పట్టించుకోరు, యాక్షన్ రియాక్షన్ అయిపోతుంది. అప్పుడు బాధితులుగా ఉన్న వాళ్ళు వాళ్ళు మా పైన దాడి చేసిన వాళ్ళు శిక్ష పడింది, మాకు న్యాయం జరిగింది అని వాళ్ళు అనుకుంటారు, భయపడే వాళ్ళు భయపడతారు. ఇప్పుడు ఈ డెసిషన్ సరిగ్గా జరగలేదు అనుకో, మీరు అడిగిన ప్రశ్న వెంటనే ఉత్పన్నం అవుతుంది. అదేంటి, ఎవరైతే దాడికి చేశారో వాళ్ళు ఎందుకు అంత ధైర్యం వచ్చింది, వాళ్ళకి ఎందుకు వచ్చిందంటే ఫలానా కాబట్టి, ఎందుకు ఫలానా కాబట్టి ఫలానా వాళ్ళకి సంబంధాలు కాబట్టి, ఇట్లా అంటే ఆలస్యం అయ్యేసరికి దీని కారణాలు అనే విశ్లేషణ పేరుతో ఎక్కడికో వెళ్ళిపోతుంది. రెండు బాధితులు కూడా ఫలానా వాళ్ళు కాబట్టి చేయలేదా అని చర్చకు వస్తుంది. దాని తోడు ఆయా సామాజిక తరగతులకు సంబంధించిన పెద్దలు జోక్యం చేసుకోవడం, అంటే ఆలస్యం అయ్యేసరికి ఏమవుతుందంటే జోక్యాలు పెరుగుతాయి. సహజం కూడా, దీన్ని మనం తప్పట్లేం. ఇప్పుడు ఒక అన్యాయానికి గురైనప్పుడు ఆ అన్యాయానికి గురైన వ్యక్తి పైన సత్వరం న్యాయం జరిగితే లేదా యాక్షన్లోకి వెళ్ళిపోతే బయట వాళ్ళు కానీ పెద్దలు కానీ జోక్యం చేసుకోవాల్సిన అవసరం రాదు. పెద్దవాళ్ళు బయట వాళ్ళు జోక్యం చేసుకోవడం పెరిగేసరికి రంధ్రాన్వేషణ పెరుగుతుంది. దీని వెనకాల ఏమై ఉండొచ్చు అని, బాధితులుగా మారిపోవడానికి ఏమై ఉండొచ్చు, వాళ్ళు తెగించడానికి ఏమై ఉండొచ్చు, ఇంకా దానికి అంత ఉండదు. అది రెండు కులాలుగా మారిపోవడం అనేది చాలా ప్రమాదకరం. రెండు కులాలు, ఆ రెండు కులాలకు సంబంధించిన వాళ్ళు
ఫలానా రాజకీయ పార్టీకి ఆపాదించుకొని వాళ్ళు రెండు అధికార పార్టీకి అధికారంలో ఉన్న వాళ్ళకి సంబంధించి మీరేం చేస్తున్నారు అధికారంలో ఉండి, మీరేం చేస్తున్నారు అధికారంలో ఉండి, ఈ చర్చ అనేది బరస్ట్ అయిపోతా ఉంది. అందువల్ల మీ ప్రశ్న ఉత్పన్నం కాకుండా ఉండాలి అంటే సత్వర న్యాయం జరిగి ఉండాలి. స్పాంటేనియస్ ఇట్లాంటి సున్నితమైన విషయాలు మరింత పాజిటివ్గా వ్యవస్థ రియాక్ట్ అయితే ఈ సమస్య రాదు. ఇప్పుడు మీరు అన్నట్టు ఇది వ్యక్తుల ఇష్యూ దగ్గర నుంచి కులం వరకు వెళ్ళిపోయింది కదా. ఏది ఏవైనా అక్కడ 3 పిల్లలు హత్య కావించబడ్డారు. అసలు సామాజిక అన్ని పక్కన పెట్టేస్తాం, ఎవరిది తప్పు ఎవరిది కరెక్ట్ అనేది కూడా పక్కన పెడదాం. 3 పిల్లలైతే చనిపోయారుగా. చనిపోయినందుకు గాను అక్కడ ఒక అఘాయిత్యం జరిగినందుకు గాను వెంటనే గవర్నమెంట్ స్పందించాలి కదా. ఎందుకు స్పందించలేదు? మరి స్పందించకపోవడానికి కారణాలు ఎలా చూడాలి? అదే ఇన్ టైంలో స్పందించకపోవడం కారణాలు ముందుకు వస్తాయి. కారణాలు లేకపోయినా కారణాలు వస్తాయి. చనిపోయిన వ్యక్తికి కారణాలు ఉండవు. ఈ ఎవరైతే అఘాయిత్యానికి పాల్పడ్డాడో వాడేమో ముందే ఊహించుకొని కూడా ఉండడు. అయితే ఇప్పుడు ఘటన పైన రియాక్షన్స్ ఇన్ టైంలో లేకపోతే ఘటన స్వభావం చాలా ప్రమాదకరం. అంటే ఒక రోడ్లో పోతున్న వాళ్ళని వెహికల్లో తీసుకెళ్లి గుద్దిన తీరు, చంపిన తీరు చాలా పాశవికంగా కనిపిస్తూ ఉంది. ఒక ప్రమాదకర పోకళ్ళు, ఒక భయోందోళన కలిగించడం, ఒక బరి తెగింపు అన్నీ కనిపిస్తూ ఉంది ఆ పాల్పొన్న వాళ్ళు చూస్తుంటే. దీన్ని కట్ చేయాలి కదా, వాడు ఏ కులమైనా కావచ్చు. దీన్ని కట్ చేస్తుంటే ఈ చర్చ రాదు. కట్ చేయకపోతే ఏమవుతుంది, వాళ్ళకి ఎమ్మెల్యేకి సంబంధం ఏంటి, ఎమ్మెల్యే ఏ కులం, ఎమ్మెల్యే ఏ పార్టీ అన్ని ముందుకు వచ్చేస్తాను. దానితో రాజకీయ పార్టీలు గమ్మున్నాయా? ఎలక్షన్ ముందు చాలా మాట్లాడినారు కదా. మాట్లాడినప్పుడు ఏమన్నా వస్తుంది? ఇప్పుడు ఏంటన్నా ఇప్పుడు మామూలుగా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పెద్దలు ఏం మాట్లాడుతున్నారు? మా పెద్ద పవన్ కళ్యాణ్ గారు జోక్యం చేసుకోవాలి, ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్నారు, మేమే కదా ఈ ప్రభుత్వాన్ని గెలిపించినాము, మా సంఘం మాకు న్యాయం చేయండి. ఈ ప్రశ్నకి ఇంకా సమాధానాలు ఉండవు, ప్రభుత్వం ఆన్సర్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఆన్సర్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మాకేం సంబంధం కులంతో అన్నానుకో అదొక సమస్య. కానీ ఎన్నికల్లో అట్లా చెప్పలేదు కదా, ఎలక్షన్ ముందు అట్లా చెప్పలేదు కదా. మీకు జాతీయ భావం, రాష్ట్ర భావం, ప్రాంతీయ భావం ఏమైనా కానీ కులభావం అన్నా ఉండి సస్తే కదా అని ఎన్నికల్లో మాట్లాడారు. ఇప్పుడు మాకు ఉంది కదా, మీకు ఓట్లు వేసాం కదా, మాకు చూపించని వాళ్ళు అంటారు. చనిపోయిన వాళ్ళు కాదు, పెద్దలు. ఇప్పుడు అన్నిటికీ ఆన్సర్ అది. ఏదినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారైనా లేదా ఇంకొకరైనా కులంతో కాకపోయినా బాధ్యతతో స్పందించాలి అంటారు. ఇప్పుడు మన కులమే కావాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రానికి ప్రధాన బాధ్యులుగా ఉన్న వాళ్ళు ఎవరికి అన్యాయం జరిగినా స్పందించాలి కదా. పవిచ్చు చనిపోయిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళ తరపున మాట్లాడే వాళ్ళు మన అనుకుంటున్నారు మిమ్మల్ని. మన అనుకున్నప్పుడు వాళ్ళు అనుకునే మన అనే పద్ధతిలో మీరు జోక్యం చేసుకోకండి. ఒక హ్యుమానిటీ గ్రౌండ్లో, బాధ్యత గ్రౌండ్లో జోక్యం చేసుకోండి అంటారు. చనిపోయింది వాస్తవం, వాళ్ళు కులాన్ని ముందుకు తీసుకొస్తున్నారు, మీరు కులం తీసుకొద్దండి, మనిషిని చూసుకోండి, యాక్షన్లోకి వెళ్ళిపోండి. ఇదన్నా జరిగితే ఈ సమస్య రాకుండా ఉంటుంది. ఇప్పుడు సాక్షాత్తు డిప్యూటీ సీఎంఏ అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, కనీసం ఆయన కూడా నువ్వురు మీద పెట్టలేదు. ఇప్పుడు అదే కదా చర్చ వస్తుంది. ఇప్పుడు కుల సంఘాలకు సంబంధించిన వాళ్ళు పెద్దలు మాట్లాడేది ఏంటంటే, మిమ్మల్ని చూసే కదా మేము ప్రస్తుత అధికారంలో ఉన్న వాళ్ళకి ఓట్లు వేసినాము. పవిచ్చు దురదృష్టం, ఆంధ్రప్రదేశ్లో కొన్ని కులాలు కొన్ని పార్టీలకి దగ్గరగా ఉన్నాయి. దాన్ని ఎవరు కాదని లేని సత్యం. రెడ్డి కమ్యూనిటీ ఉంటుంది, వైసీపీతో కొంచెం దగ్గరగా కాంగ్రెస్, గతంలో కాంగ్రెస్, వైసీపీ ఉన్నారు. కమ సామాజిక వర్గం ఇది మా పార్టీ అనుకుంటారు. కాపు సామాజిక ఇది వచ్చింది వాతావరణం. దానికి ప్రజలు కారణం, పార్టీలు కూడా దాన్ని పెంచి ప్రేరేపించినాయి. వచ్చినప్పుడు ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు చనిపోయిన 2 కులాలకు సంబంధించిన చనిపోయిన వాళ్ళు ప్లస్ ఈ అఘాయిత్యం పాల్పొన వాళ్ళు 2 సామాజిక వర్గాలు అధికారంలో ఉన్న వాళ్ళు, దగ్గరగా ఉన్న వాళ్ళని పేరు వస్తున్నప్పుడు మరింత సెన్సిటివ్గా ప్రభుత్వాలు ఆలోచించాలి. సెన్సిటివ్గా ఆలోచించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేను ముందు చెప్పాను కదా, చాలా సభలు మాట్లాడు. ప్రస్తుతానికి ఆయన ఏమన్నాడు, మీకు ఏ కులానికి సంబంధించిన అంశంగా నా పార్టీ ఉండదు, నేను సార్వజనుడు. ఆడికే ఓకే, దాంట్లో ఏమో అట్లా ఉన్నా కూడా మీరు జోక్యం చేసుకోవాలి అంటాం. నాకు ఏ కులంతో పని లేదనే భావనతో ఉన్నా మీరు జోక్యం చేసుకోవాలి. ఎందుకు జోక్యం చేసుకోవాలి? ఈజ్ ఎ రెస్పాన్సిబిలిటీ పర్సన్. సరే అఘాయిత్యం నిజం కదా, దీన్ని ఎవరు తప్పట్టట్లేదు. ఒక యువకుడికి అన్యాయంగా ప్రాణం పోయింది, అదొక వాస్తవం. వారి పట్ల అయితే నిలబడాలి కదా, కులాలతో సంబంధం లేకుండా. చంపబడిన వ్యక్తి ఎవరైతే హత్యలో పాల్గొన్నాడో అతను ఏ కులమైనా కావచ్చు, పనిచేసిన పద్ధతి చాలా దుర్మార్గమైంది కదా, దాన్ని కఠినంగా శిక్షించాలి కదా. ఈ బాధ్యత అయితే పాలకులకు ఉంది, వారు ఏ కులమైనా కానీ. ఇది నెంబర్ 1. నెంబర్ 2, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఒక సందర్భంలో, కులభవనం ఉండానండి, మీరు నాకు పెద్ద దిగ్గుగా ఉందాము అని మనం మాట్లాడాం. అది వాళ్ళు కనెక్ట్ అయినారు. ఆల్రెడీ వాళ్ళకు ఉంది, మీరు అంత పెంచినారు. ఇప్పుడు వాళ్ళు వాళ్ళు మమ్మల్ని చంపితే నువ్వేం చేస్తున్నావు అనే చర్చ వాళ్ళు వస్తున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు స్టార్టింగ్లోని రియాక్ట్ అయ్యి వాళ్ళ పైన చర్య తీసుకోండి అని చెప్పి స్పందించేస్తుంటే ఈ చర్చ వచ్చి ఉండదు.
అందువల్ల ఆలస్యం కావడం వల్ల ఆ రిటైర్ ఇంటర్ప్రిటేషన్స్ వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు మనం రాజకీయాలలో ఈ సామాజిక వర్గాలను విడదీయలేము, ఇది ఖచ్చితం. కుల ప్రాతిపదికనే ఈ సీట్లు కావచ్చు, ఓట్లు కావచ్చు, ఇవన్నీ కూడా విభజించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టే ముకుమ్మడిగా అందరూ ఒకటై ఆయన గెలిపించుకున్న పరిస్థితి ఉంది అని కూడా తెలిసిన విషయమే. బట్ ఇప్పుడు కూటమిలో భాగంగా ఉండేసరికి రెండు సామాజిక వర్గాలు ఒకే వరలో ఉండాల్సిన పరిస్థితి వచ్చేసరికి ఇలాంటి సంఘటనలు ఏమైనా ఉంటే, ఇంతకుముందు ఇన్సిడెంట్ కూడా నేను దృష్టిలో పెట్టుకునే చెప్తాను, ఇంతకుముందు వేరే సంఘటన విషయంలో కూడా, లైక్ వినీత గారి ఇన్సిడెంట్ కూడా. ఓకే, ఖచ్చితంగా ఇలాంటివి ఏమైనా ఉంటే మీరే తేల్చేసుకోండి, మీరే సద్దుమడిగించేసుకోండి, నా వరకు తీసుకురావద్దు. ఎందుకంటే నోరు ఇప్పారు అని అంటే పక్క నుంచి వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆయన గమ్మునుంటున్నారు అనేది చాలా పెద్ద గుసగుసలు వినిపిస్తున్నాయట ఏపీలో. నిజమయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు మీరు అన్నట్టు దురదృష్టవశాత్తు ప్రజల్లో ఆ చీలకుంది, కులాలుగా మా పార్టీ వాళ్ళది, మా కులం పార్టీ అనే చీలకుంది. దాన్ని పెంచి మీరు పోషించారు. నటువంటి పవన్ కళ్యాణ్ గారు అన్ని పార్టీలు పోషించాయి. వీళ్ళకు పలానా నియోజకవర్గంలో ఈ కులంకి ఇస్తే బాగుంటుంది, ఆ కులంకి ఇస్తే బాగుంటుంది అని చర్చ మీరు చేశారంటే అది ప్రజల్లో ఉన్న భావాలను పెంచి పోషించిన వాళ్ళే కదా అన్ని పార్టీలు. మరి వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు మాత్రం మా కులాంత సంబంధం లేదంటే కుదరదు. మీరు పెంచి పోషించి వాళ్ళకి మీకు అవసరం కోసం పెంచి పోషించారు. ఇప్పుడు వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు నాకేం సంబంధం లేదు కులం అంటే కుదరదు, వాళ్ళు కులంగానే చూస్తారు. రెండు తెలుగుదేశం జనసేన మధ్య రెండు కులాల మధ్య సమస్య వచ్చినా లేదా రెండు వర్గాల మధ్య సమస్య వచ్చినా పార్టీల మధ్య సమస్య వచ్చినా ఇన్ టైంలో స్పందించాలి. ఈరోజు శ్రీకాళకు సంబంధించిన ఎవరిది తప్పు ఎవరు ఒబ్బో విచారణ తేలుతుంది, నేను దాని జోలికి వెళ్ళను. కానీ పై నాయకులు స్పందించాల్సిన తీరులో స్పందించారా? ఎందుకంటే కొట్టుకున్న వాళ్ళు ఇద్దరు అధికార పార్టీ ఉన్నప్పుడు ప్రెషర్ పడుతుంది, మా మాట వినాలండి. అప్పుడేం చేయాలి? పెద్ద నాయకులు జోక్యం చేసుకుని కంట్రోల్ చేయాలి. వాళ్ళు సొంతంగా విచారణ జరిపి యాక్షన్లోకి వెళ్ళిపోవాలి. పార్టీలో ఒక వార్నింగ్ ఇవ్వాలి. శ్రీకాళహస్తిలో కానీ ఇంకో చోట కానీ వార్నింగ్లు ఇచ్చుంటే నేను ఎవరు తప్పు మీరే తేల్చండి, నేను ఎక్స్ తప్పు వై తప్పు అని నేను అన్నాను. బట్ అట్లాంటి ఘటన జరిగినప్పుడు ఇమీడియట్గా స్పందించి ఇంకోసారి వస్తే తాట తీస్తాం, తప్పు ఈడిది ఒప్పు ఈడిది అని తేల్చుంటే ఒకటి తర్వాత జరగకుండా ఉంటుంది, లేనిపోయిన ఇంటర్ప్రిటేషన్ జరగకుండా ఉంటుంది కదా. కానీ ఆ ప్రయత్నం చేయకపోవడం వల్ల ఇప్పుడు ఈ పరిస్థితికి వచ్చింది. కాబట్టి జనసేన తెలుగుదేశం పార్టీ రెండు అధికారంలో ఉన్నారు. రెండు కులాల వాళ్ళు మా పార్టీలు మా అధికారంలో అనుకోవచ్చు, దాన్ని పెంచి పోషించింది మనమే. ఇప్పుడు దాన్ని ఆ చర్చ వచ్చినప్పుడు వాళ్ళకి తగిన న్యాయం చేయాలి, తప్పు చేసిన వాళ్ళు తప్పు ఉండాలి. రెండు పార్టీల మధ్య సమస్యలను పెద్దలు కూర్చొని ఇది తప్పు ఇది ఒప్పని తేల్చాలి. ఇది తేల్చకపోతే రెండు పార్టీల మధ్య ఐక్యత కూడా అది ప్రమాదం అవుతుంది. సరే, ఇప్పుడు అధికారం కోసము పదవులు నిలబెట్టుకోవడం కోసము ఇటువంటి మౌనం కనుక వహిస్తే రాబోయే రోజుల్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ వల్ల ఎటువంటి ప్రభావం పడే అవకాశం ఉంది? ఎక్కువగా ఎవరు నష్టపోతారంటారు? నిస్సందేహంగా స్పందించాల్సిన వాళ్ళు స్పందించకపోతే, స్పందించాల్సిన సమయంలో స్పందించకపోతే ఖచ్చితంగా ఎవరైతే దానివల్ల గణనీయంగా లబ్ధి పొందారో వాళ్ళే మూల్యం చెల్లించుకుంటారు. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డి మావాడు అనుకున్నారు అనుకోండి, వాళ్ళకి న్యాయం జరగాల్సినప్పుడు జరగలేదనుకోండి, వచ్చినప్పుడు కొట్టేస్తారు, సమయం చూపించి కొట్టేస్తారు. ఇంక వాళ్ళు అంటే అట్లే ఉంటుంది, అన్ని పార్టీలకు అదే ఉంటుంది. మనం మావాడు అని పెంచి వాడికి అవసరం వచ్చినప్పుడు, నీకు అవసరం వచ్చినప్పుడు మీరందరూ మావాడు, వాడికి అవసరం వచ్చినప్పుడు మాత్రం నేను మావాడు కాదు నేను విశ్వమానవుడు అని చెప్పినారు అనుకోండి, ఇవుడు మిగలడు. అంటే ఫస్ట్ నుంచి విశ్వమానవుడుగా ఉంటే విశ్వం అంతా నీతో ఉంటుంది. నీకు అవసరం వచ్చినప్పుడు మాత్రం పలానా వాళ్ళు మావాళ్ళు అని చెప్పి అవసరం తీరిపోయిన తర్వాత నేను విశ్వమానవుడు నేను ఎవడు పట్టించుకుంటే మిమ్మల్ని ఎవడు పట్టించుకోండి. కాబట్టి విశ్వమానవుడుగా కంటిన్యూగా ఉండాలి. నీకు అవసరం వచ్చినప్పుడు ఒకసారి అవసరం అనుకో. కాబట్టి ఇప్పుడు మీకు ఎలా అవసరం వచ్చినప్పుడు మనకు కనీసం కుల భావన ఉండాలి, మనోడన్న భావన ఉండాలని చెప్పేసి తీరా పవర్లోకి వచ్చిన తర్వాత నేను విశ్వమానవుడు అనేహారు అనుకోండి, ఎవరు మిగలరు. కాబట్టి ఎవరైతే బాధ్యత తీసుకోవాలో వాళ్ళు బాధ్యత తీసుకోకపోతే మాత్రం దాని మూల్యాన్ని కూడా వాళ్ళే చెల్లించుకుంటారు. సరే, నెక్స్ట్ ఏపీ పోలీసులపై ఏపీ హైకోర్టు మరొకసారి సీరియస్ అయింది, ఏమంటారు మీరు? అంటే సీరియస్ కావడం అనేది హైకోర్టుకి వాళ్ళకి పాపం ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. హైకోర్టు చాలా సందర్భాల్లో చాలా తీవ్ర ఆగ్రహం చేస్తుంది. రీజన్ ఏంటంటే పోలీసులు యాక్ట్ ప్రకారం పనిచేయాలని, ప్రభుత్వాల పెద్దలు ఒత్తిడికి లోనయ్యి తమ విధి నిర్వహణలో లోపాలు ఉన్నప్పుడు ఇట్లే వస్తుంటాయి. ఉదాహరణకి ఈరోజు కేసులు ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది, ప్రభుత్వ పెద్దలు ఏం ఆలోచిస్తారు, కనీసం 2 రోజులైనా వాళ్ళు లోపల ఉండాలి. విషయం ఉండదు, కేసు విచారణ మంచి చెడ్డలు తేల్చడం ముఖ్యం కాదు, 2 రోజులు లోపల ఉండాలి. దానికోసం సెక్షన్లు పెడతారు, సంబంధం లేని సెక్షన్లు పెడతారు. ఓ సందర్భంలో మేము ఏదో విద్యార్థి పోరాటాలు వాటిలో ఉన్నప్పుడు 307 పెట్టారు. 307 అంటే అటెంప్ట్ టు మర్డర్ కేసు. మా మొక్కలు చూసి జడ్జి మమ్మల్ని అడిగాడు,
పెట్టిన పోలీసులను అడిగాడు, మమ్మల్ని అడిగాడు, మీకు తెలుసా 307 అంటే అని. ఏమో ఒకరు చూసుకున్నాం, వాళ్ళు అరెస్ట్ చేశారు, మమ్మల్ని తీసుకొచ్చారు, మీదే ఇంక మాకే తెలుసు అంటే ఇక్కడ ఇద్దరు తిట్టాడు, మీకు తెలియదు వాళ్ళకి తెలియదు. వీళ్ళు పోయేది అటెంప్ట్ మర్డర్ చేసేది. ఒక విద్యార్థి పోరాటంలో ధర్నా చేసిన దానికి అటెంప్ట్ మర్డర్కి ఏమైనా సంబంధం ఉందా అంటే వీళ్ళు ఎక్కువ చేస్తున్నారు, 4 రోజులు ఒకటి పెడదాం నాకు ఆ సెక్షన్ పెట్టి పంపిస్తున్నారు. అట్లా ఇప్పుడు ప్రభుత్వం కూడా నాకు ఇష్టం ఉన్నంత 4 రోజులు ఒకటి పెట్టాలని సెక్షన్లు పెడితే పెట్టిన వాళ్ళు ఇబ్బంది పడతారు, పెట్టించుకున్న వాళ్ళు ఇబ్బంది పడతారు. అందువల్ల పోలీసులు సంబంధం లేని కేసులు, సంబంధం లేని సెక్షన్లు పెట్టడం వల్ల పోలీసుల ఆగ్రహం వ్యక్తం చేయడం. పాపం ఈ ప్రభుత్వ కోరికలు, ప్రభుత్వాల అధికారుల పెద్దల కోరికలు అమలు చేసే పోలీసులు తనకు మెడ చుట్టుకుంటారు. వాళ్ళేం కావాలని చేయరు, దాంట్లో కొంతమంది అత్యుత్సాహపరులు ఉండొచ్చు, కానీ ప్రభుత్వాల పెద్దలు ఒత్తిడిలో అంటారు. అయితే పోలీసులు అర్థం చేసుకోవాల్సింది ఒక పరిధి దాటి జోక్యం చేసుకుంటే వాళ్ళేం హాయిగా ఉంటారు. సంతకం పెట్టేది కూడా మనమే కదా, చెప్పినోడు నేను మీకు చెప్తాను, ఇంప్లిమెంట్ చేసే మీరు ఇరుక్కుంటారు తప్ప నేను కాదు కదా. కాబట్టి ప్రభుత్వం మాట వినాల్సిందే, కానీ ఒక పరిధి దాటి చట్టం దాసి విన్నారంటే రేపు మీ మెడకు చుట్టుకుంటుంది, మీరే సమాధానం చెప్పేవారు ఉంటారని ఇప్పుడు కోర్టు ఆగ్రహాన్ని బట్టి అర్థమవుతుంది. అండ్ మరి ముఖ్యంగా బాధితులు కేసు పెట్టమంటే ఎందుకు పెట్టలేదని కూడా చాలా సూటిగా ప్రశ్నించింది కోర్టు. అండ్ డైరెక్ట్గానే అడిగింది అట్లా చావు కొట్టేస్తారా అని. ఈ 2 వ్యాఖ్యలు ఎలా చూడాలి? ఖచ్చితంగా ఇప్పుడు కేసు ఎట్టుంటుందంటే, కేసు అధికారుల పార్టీలో ఉండేవాడు ప్రతిపక్షాల మధ్య గొడవ ఉంటుంది. అధికార పార్టీ వాడే కొడతాడు, ప్రతిపక్షం వాడు కేసు పెడితే వాడిని బట్టి రివర్స్ వీళ్ళ మీద పెడతారు. ఇప్పుడు పోయి కోర్టు ముందు అడుగుతారు. ఇప్పుడు ఉదాహరణకు మీరైనా నేనైనా, మీరెంత పెద్దవాళ్ళైనా నేనెంత పెద్దవాళ్ళని, ఎంత చిన్న అయినా పరస్పరం ఫిర్యాదు చేసుకున్నప్పుడు తప్పులతో సంబంధం లేకుండా ఫిర్యాదు స్వీకరించాలి. విచారణలో మంచి చెడ్డలు తేల్చాలి. విచారణలో మంచి చెడ్డలు తేల్చాలి తప్ప తప్పులు ఇప్పుడు మీరు తప్ప నేను విచారణ ఫస్ట్ కేసు అయితే తీసుకోవాలిగా. మీరు ఎంత పెద్ద పర్సనాలిటీ అయినా, నేనెంత పెద్ద తక్కువ పర్సనాలిటీ అయినా మన ఇద్దరు కేసు తీసుకోవాలి, తేల్చాలి. అసలు కేసే తీసుకోండి, అది ఇప్పుడు జరిగింది. అది అంటే కేసే తీసుకోకపోతే ఇంక న్యాయం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా కేసు తీసుకోవాలి, న్యాయాల తర్వాత ఎట్లా అధికార పార్టీ వాళ్ళకి ఎక్కువ న్యాయం జరుగుతున్న విషయం అందరూ తెలుసు. కానీ కేసు అనేది తీసుకుంటే రిజిస్టర్ అవుతుంది. అట్లాంటి తప్పులు జరుగుతున్నాయి కాబట్టి కోర్టు జోక్యం చేసుకున్నట్టుగా మనం చూడాలి. అంటే పదే చెబుతున్నారు కేసులు పెట్టద్దు, కొట్టద్దు అని చెబుతూ ఉన్నప్పటికీ కూడా ఇటువంటి సంఘటనలు మనం ఏపీలో తరచుగానే చూస్తూ ఉన్నాం. ఎందువల్ల అంటారు? కోర్టు ముట్టికాయలు వేస్తున్నా ఎందుకు పోలీసులు తమ తీరు మార్చుకోవడం లేదు? అంటే ఒక కారణం ఏమనుకుంటుందంటే, టార్గెట్ పోలీసులది కాదు. పోలీసులు టార్గెట్ అయితే మీరు చెప్పినట్టు జరుగుతుంది. ఏమని ఇప్పుడు ఉదాహరణ పోలీసులు వాళ్ళే స్వతంత్రంగా విచారించేశారనుకోండి, అప్పుడు వాళ్ళు కరెక్ట్గా సెక్షన్స్ పెడతారు. ఇప్పుడు ఎవరి కోసం చేయాల్సింది, ఎవరో చెప్తే చేయాల్సి వస్తుంది కాబట్టి టెక్నికల్గా యాక్ట్ చేయాల్సి వస్తాం. అందువల్ల పోలీసులు ఇరుక్కునే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఓకే సార్, నెక్స్ట్ ఇప్పుడు ఉద్యోగుల సమస్యలకు సంబంధించి మంత్రుల సంఘం ఒకసారి సమావేశం అయ్యారు ఈ రోజు. ఎలా చూడాలి ఈ సమావేశాన్ని, ఈ మీట్ని? ఒకటి, ఇప్పట్లో ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే పరిస్థితి కనపట్లేదు. రీజన్ ఏంటంటే ఉద్యోగుల ప్రతి సమస్య ఆర్థిక అంశాలతో ముడిపడిన సమస్య. డిఏ తీసుకున్నా, సిపిఎస్ రద్దు తీసుకున్నా, ఐఆర్ తీసుకున్నా, సచివాలయం, ఏ ఉద్యోగుల సమస్య పెట్టుకున్నా మనకేమవుతుంది, ప్రతిదీ మనీతో ముడిపడు, ఆర్థిక అంశాలతో ముడిపడు. ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగలేదు, అది అసలు కథ. దాన్ని చెప్పకుండా ఏదేదో చెప్తుంటారు, పరిశీలిస్తున్నాం. పరిశీలన అంటే ఎన్ని రోజులైనా పరిశీలించుకోవచ్చు. కాబట్టి సమస్య ఆర్థిక సమస్య, దాన్ని నేరుగా చెప్పుకోలేక ఈ చర్చల పేరుతో ఇప్పుడు ఉదాహరణకు పిఆర్సీ చేయాలి, ఇంతవరకు పాత పిఆర్సీ కమిటీ రద్దు చేసేయాలి, కొత్త పిఆర్సీ వేయాలి, లేదా ఐఆర్ ఇవ్వాలి, ఏది ఇచ్చినా 100 కోట్ల రూపాయలు, డిఏ ఇచ్చినా 100 కోట్ల రూపాయలు, ప్రభుత్వం ఒకసారి ఉద్యోగస్తులకు 1 రూపాయి పెంచినా అది జీవితకాలం ఇవ్వాలి. ఇన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని నేరుగా చెప్పుకోలేక పరిశీలిస్తున్నాం. పరిశీలన అనేది ఒక ఫ్యాషన్ రాజకీయాల్లో, దేనైనా నానబెట్టాలంటే పరిశీలించడం, వాళ్ళు ఏదో ఒకసారి క్యాబినెట్ సబ్ కమిటీ వేసేయడం, అది సబ్ కమిటీ చర్చిస్తూనే ఉంటుంది. ఇట్లాంటివి కొత్తది కాబట్టి ఇప్పుడు స్టార్ట్ చేసినారంటే అర్థం ఏంటంటే ఇప్పుడే పరిష్కారం అవుతుందని కాదు. ఇంకా ఆందోళన ఇప్పుడు కానీ పట్టించుకోకపోతే ఇంకో రూపంలో వెళ్ళిపోతుంది, బరస్ట్ అవుతుంది. కాబట్టి కనీసం పట్టించుకుంటే దీని చుట్టూ కొన్ని రోజులు తిరుగుతూ ఉంటారని. కానీ ఏదైనప్పుడు ఉద్యోగులకి ఒక సమస్య ఉంది, ప్రభుత్వానికి అప్పుడు ఆశలు చూపించారు, ఇప్పుడు డబ్బులు గుర్తొస్తున్నాయి, దాంతో ఈ ముందు పోలేక వెనక పోలేక తజబలాడుతున్నారు. దాని ఫలితం ఇవన్నీ వస్తాయి. కాదు సార్, ఇప్పుడు ఇవన్నీ కూడా ఏవైతే హామీలు అన్నారో ఇవన్నీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉద్యోగులకు ఇచ్చిన హామీలే కదా. ఇప్పుడు అవి నెరవేర్చడానికి వాళ్ళకు వస్తున్న ఇబ్బంది ఏంటి? మరి అలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ఎందుకు ఎన్నికల ప్రచారంలో చెప్పారు అనేది వాళ్ళ ప్రశ్న. ఎవరైనా అడుగుతారు. ఇప్పుడు ఉదాహరణకు మన బడ్జెట్తో సంబంధం 1,60,000 కోట్ల రూపాయల హామీలు ఎందుకు ఇచ్చినారు? డబ్బులు లేవని తెలుసు కదా. ఏమనంటే సంపద సృష్టిస్తాను అంటారు.
ఇప్పుడు కూడా ఉద్యోగస్తులు అదే అడుగుతున్నారు, సంపద సృష్టించి మాకు ఇవ్వండి సార్ అని. కాబట్టి ఆ ఎన్నికల్లో ఆ రోజు ఎందుకు ఇచ్చారంటే ఆ రోజు ఓట్లు కావాలి, ఈ రోజు ఇంప్లిమెంట్ కావాలంటే డబ్బులు కావాలి. ఓట్లు అనేది మంది కాదు, వాళ్ళు వేస్తారు, హామీలు ఇచ్చినాం. డబ్బులు అనేది మంది కదా, మనం ఇవ్వాలి కదా. మనకు వచ్చేసరికి కర్తవ్యాలని గుర్తొస్తున్నాయి. కాబట్టి నేను ఇవ్వకపోవడాన్ని తప్పు ఒప్పులు పట్టడం, కానీ మీరు ఆ రోజు ఆశలు కల్పించడానికి ఎన్నికల్లో అవసరం వచ్చింది, ఆశలు కల్పించేస్తారు. ఇప్పుడు ఎన్నికల్లో అవసరం తీరిపోయింది, రావాల్సిన ఓట్లు వచ్చేసినాయి, ఇప్పుడు అధికారం ఉంది, ఇప్పుడు ఏది చేయాలని డబ్బులు బాధ్యత గుర్తొస్తుంది. ఓట్లు అడగడానికి బాధ్యత ఎందుకు? నోరు ఉంటే చాలు, ఉపన్యాసం చెప్పేసి చాలు, ప్రజలు నమ్మితే చాలు. ఆ రోజు క్రైటీరియా నమ్మకం, నోరుకి డబ్బు లేదు, నమ్మకానికి డబ్బు లేదు. ఇప్పుడు ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి డబ్బులు కావాలి, అక్కడ ప్రాబ్లం వస్తుంది, దాంట్లో ఇరుక్కుంటుంది ప్రభుత్వం. సరే, మరీ ముఖ్యంగా ఉద్యోగులు తలుచుకుంటే ప్రభుత్వాలను మార్చగలవు మనం వింటూనే ఉంటాం. గత ఎన్నికల్లో కూడా జీతాలు లేటుగా వేశారు ఉద్యోగులకు. సో అదే ఈ జగన్ ప్రభుత్వానికి కంప్లీట్గా మైనస్ అయింది, వింటూనే ఉంటాం. మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఇంత జాప్యం చేస్తూ ఉంటే అదే ఉద్యోగులకు మళ్ళీ కోపం వస్తే ఏం జరుగుతుందో తెలిసే పరిస్థితే. అయినా చేస్తున్నారంటే కావాలనా, లేకపోతే ఇంకా టైం ఉంది కాబట్టి ఎండింగ్లో చూసుకుందామనా? కొన్ని ఏమి చేయలేని పరిస్థితి కూడా మీరు ఇచ్చిన. ఇప్పుడు ఉదాహరణకు ఎన్నికల హామీల్లో 1,60,000 కోట్ల రూపాయలు ఎన్నికల మేనిఫెస్టో హామీలు ఉన్నాయి. దీంట్లో ఇప్పటికి అమలు చేసిన 60,000 కోట్లు, ఇంకా 1,00,000 కోట్లు పెండింగ్ ఉన్నాయి. ఏం చేయగలరంటే ఎంత పరిమితి ఉంటే అది చేస్తారు. చేయని దానికి అనుభవించాల్సిందే, వాళ్ళు అనుభవించాల్సి, వీళ్ళు అనుభవించాల్సిందే. డబ్బులతో ముడిపడిన అంశాలు అభావాలతో రియాక్ట్ కాలేరు కదా. కాబట్టి ఇది వాళ్ళు ఎవరు చేసుకున్న దానికి ఎవరు అంటారు కదా, అంతే అవుతుంది. కాబట్టి ఎన్నికలు దూరం ఉన్నా దగ్గర ఉన్నా అటు ఇటుగా అమలు చేయాల్సిందే కదా, ఎందుకంటే ఇంకో మార్గం లేదు. ఇక మహా అంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ కొన్ని ఆపేసి వీళ్ళకి ఇవ్వడం తప్ప దానికి కూడా పరిమితులు వచ్చేసినాయి. కాబట్టి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఆ రోజు అవసరం తీరాయి, ఈరోజు డబ్బులు అనేది కనపడుతున్నాయి. కాబట్టి ఇది బర్డన్, కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని వచ్చినా ఇబ్బంది పడాల్సింది తప్ప, ఎసులుబాటు ఉన్నందుకు చేసుకుంటా పోతాం, ఎసులుబాటుని ఎదుర్కొంటారు తప్ప దాని పర్యవసనాలు ఉద్యోగులు చేయాల్సిందే, వీళ్ళు చేయాల్సిందే. దానికి ఇంకో షార్ట్ కట్ మెథడ్, ఎందుకంటే డబ్బులతో ముడిపడిన షార్ట్ కట్ మెథడ్ అయితే ఏమి లేదు. సరే అండి, మరి ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు, ఈ రోజు గూగుల్ని లోకేష్ గారు తీసుకురావడంలో విజయవంతమయ్యారు అనేది ఏపీలో వినిపిస్తున్న గట్టిగా ప్రచారం. కాకపోతే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక ఖర్గే గారు గూగుల్కి ఇచ్చిన సబ్సిడీలు కనుక రాష్ట్రాలు ఇస్తూ పోతే రాష్ట్రం దివాలా తీయాల్సిన పరిస్థితి వస్తుంది అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నిజమేనా? ఆ రకంగా ఆలోచించాల్సిన అవసరం ఉందంటారా? ఇప్పుడు మనకు రావాల్సిన పరిశ్రమ మనం తెచ్చుకోవడం, మనకు వచ్చే అవకాశాలు అందిపుచ్చుకునే వరకు పరిమితం అయితే ఎలాంటి వివాదాలు రావు. ఇప్పుడు ఏరే ప్రాంతం, ఇప్పుడు చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, అక్కడ జరుగుతున్న కొన్ని డిసడ్వాంటేజ్, కొన్ని మన అడ్వాంటేజ్ కూడా వస్తుంది. ఎందుకంటే మనం కొత్త రాష్ట్రం, సంస్థలు లేవు, ల్యాండ్ ఉంటుంది. ఇప్పుడు బెంగళూరుతో పోల్చుకుంటే, చెన్నైతో పోల్చుకుంటే, హైదరాబాద్తో పోల్చుకుంటే తక్కువ, కానీ మనం పోల్చుకుంటే మన తిరుపతి, విశాఖపట్నం లాంటి ప్రాంతాల్లో మంచి ల్యాండ్ బ్యాంక్ ఉంది, మనకు అవకాశాలు ఉంటాయి. కానీ దీన్ని మనం దాన్ని ఓవర్గా వెళ్ళిపోయి మా ఊర్లో బాగుంది, మా రాష్ట్రం బాగిస్తామంటే బాగుంటుంది, కానీ ఆడికన్నా మేము బెటరు. ఇప్పుడు మనకు ఉదాహరణకు అమరావతిలో కొన్ని చర్చలు ఏం జరుగుతాయి, అమరావతిలో రియల్ ఎస్టేట్ పెరిగిపోయింది, దెబ్బతో హైదరాబాద్లో పడిపోయింది అన్నారు, వాళ్ళకి మండింది. అసలు అమరావతి మాకు పోటీ అయిందని వాళ్ళు మాట్లాడారు. మన పార్టీకి మనకు అనుకూల అంశాలు చెప్తేంతవరకు బాగానే ఉంటుంది. వాళ్ళంటే వాళ్ళు కూడా ట్విట్టర్ ఇవన్నీ పెరిగిన తర్వాత ఆడ ప్రతిపక్షాలు అంటాయి. ఇప్పుడు లోకేష్ గారు మా రాష్ట్రంలో బాగుంది, బెంగళూరులో బాగాలేదు అన్నాడు అనుకోండి ట్విట్టర్లో, ఆ రాష్ట్రంలో ప్రతిపక్షాలు దాన్ని అందిపుచ్చుకుంటాయి. నువ్వు సరిగ్గా చేయలేదు కాబట్టి మొత్తం లోకేష్ తీసుకెళ్ళిపోతాయి, తీసుకెళ్ళి వాళ్ళు చెప్పేస్తారు తీసుకెళ్ళిపోయినాయి, వాళ్ళు ఇంకా రాజకీయ ఎదుర్కొంటారు, దానికి కౌంటర్ ఆర్గ్యుమెంట్ వాళ్ళు చేస్తారు. ఇది అనవసరం. మన రాష్ట్రానికి ఏం కావాలో ఏం వస్తుందో అంతవరకే పరిమితం అయితే ఇబ్బంది ఉండదు. హైప్ క్రియేట్ చేసినాం అనుకోండి, ఆ పక్క దెబ్బతాగుతుంది. కాబట్టి ఇతరులు కూడా జోక్యం చేసుకుని అన్నెసరీ కాంప్లికేషన్ వస్తే ప్రచారానికి తప్ప దేనికి ఉపయోగపడదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.